నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ తరం హౌస్ వైఫ్. మనం అరిసెల్ని బియ్యం నానబెట్టకుండా పాకం పట్టాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సాఫ్ట్గా ఒక అరగంటలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలామందికి అరిసెలు అంటే చాలా ఇష్టం కదా. అలా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ అరిసెల్ని అయితే చేయడం చాలా ఈజీ అన్నమాట. మామూలుగా అరిసెల్ని చేయాలంటే ఒక వన్ వన్ డే మొత్తం బియ్యం నానబెట్టుకోవాలి. ఇంకా పాకం కరెక్ట్గా రావాలి. పాకం కరెక్ట్గా రాలేదనుకోండి మనకు అరిసెలు గట్టిగా అయిపోతాయి. నూనెలో అలా వేయడమే విరిగిపోవడం ఇలా ఉంటుందన్నమాట. జనరల్గా చాలామందికి భయపడుతూ ఉంటారు ఎలా చేయాలా ఏంటబ్బా అని. ఇదైతే అసలు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా ఒక అరగంటలోనే ఇన్స్టెంట్గా అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ అరిసెల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 3/4 కప్పు వరకు పొడి బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ బియ్యపిండిని మీరు 1 కప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకుంటున్నాను అనమాట. నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా, బయట తెచ్చే పొడి బియ్యపిండి అయినా పర్వాలేదన్నమాట. ఇదైతే గోధుమ పిండి, ఇది కూడా ఒక 3/4 కప్పు తీసుకున్నాను. నేను బియ్యపిండిని అలాగే గోధుమ పిండిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే బియ్యం పిండిని ఫుల్గా ఒక కప్ మొత్తం తీసుకొని 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండి బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 1.5 కప్ తీసుకున్నాం కదా పిండి, దానికైతే 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఈ బెల్లం వేసుకుని అందులో 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 1.5 కప్పు బియ్యంకి, బియ్యం పిండి గోధుమ పిండికి 1.5 కప్పుల వాటర్ అన్నమాట. ఇది మనం పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది మనకు. జస్ట్ ఈ బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి వాటర్ని అయితే. తర్వాత బెల్లంలో ఏదైనా డస్ట్ అలా ఉంటుంది కదా, దానికోసం అన్నమాట ఈ బెల్లం వాటర్ని అయితే ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ అదే కడాయిలో వేసుకుని మరిగించాలన్నమాట. అంటే జస్ట్ మరిగితే సరిపోతుంది, మనం పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మరిగే ఈ బెల్లం వాటర్లో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోరు ఇంకా గోధుమ పిండి, ఈ రెండింటిని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. వేసిన వెంటనే బాగా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. వేసిన ఒక 2-3 నిమిషాలకే ఈ పిండి మొత్తం ముద్దగా అయిపోతుందండి. పిండి మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉన్నాయనుకోండి మళ్ళీ అరిసెలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా ఉండలు లేకుండా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకొని అవసరమైతే కాస్త ఆయిల్లో లేదంటే నెయ్యి కానీ వేసుకుంటూ కలపాలన్నమాట. అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా కలపడం వల్ల మనకు ప్యాన్కి అంటుకోకుండా వస్తుందన్నమాట పిండి అయితే. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా నువ్వులు వేసుకొని మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేసి దీన్నైతే రూమ్ టెంపరేచర్, అంటే మరీ చేతులు కాలకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. మరీ చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే మరి కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇప్పుడైతే ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వేడి ఎక్కువగా ఉంటే కాస్త చల్లారనివ్వాలి. అలాని మరీ చల్లారే వరకు ఉంచకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. తర్వాత ఏదైనా బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటే
దాన్ని తీసుకొని ఈ పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి కాస్త నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను అయితే తీసుకొని చక్కగా అరిసెలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలన్నమాట. పిండి ఆరిపోకుండా పిండి పైన మూత పెట్టుకోవాలండి. మరీ మందంగా కాకుండా అలాని మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి. మరీ పలచగా ఉంటే సరిగా పొంగవు అన్నమాట. కాస్త మందంగానే ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ మారిపోతాయి, లోపల సరిగా ఉడకదన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జాలి గరిటె తీసుకొని దానిపైన ఏదైనా అట్లకాడతో దాన్ని స్మూత్గా ఒత్తుకోవాలన్నమాట. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. కాస్త స్మూత్గా ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ మొత్తం బయట వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చాయో అరిసెలు. మంచి కలర్తో మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవైతే. ఇలాగే రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇవి మీకు పొంగలేదనుకోండి, పొంగడం కోసం గరిటెతో ఆ అరిసె పైన జస్ట్ అలా అలా టచ్ చేశారంటే అది బాగా పొంగుతుంది. చూసారా, వీడియోలో చూపించినట్టు లైట్గా ప్రెస్ చేయండి చాలు, పొంగిపోతుంది అన్నమాట. తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా జాలిగరిటలో మధ్యలోకి వేసుకొని కాస్త అట్ల కాడతో నైస్గా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తినాలి, స్వీట్ ఏదైనా చేయండి అన్నప్పుడు ఇలా ఈజీగా అయితే అప్పటికప్పుడు సాఫ్ట్గా ఈ అరిసెలను అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా అకేషన్స్ అప్పుడు లేదంటే ఏదైనా పండగలు అలా వస్తుంటాయి కదా, అలాంటప్పుడు కూడా అరిసెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అరిసెలు. పైన కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.